ఇయాల మా ఇంట్లో ఒక మళ్ళీ పెద్ద పండగ అన్నమాట. అండ్ ఈరోజు సండే నా రెస్ట్ డే. సో ఎర్లీ మార్నింగే నేను జిమ్‌కి వెళ్ళిపోయి కార్డియో అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక ఇంట్లో చాలా వర్క్ ఉందని చెప్పి ఇంటికైతే వచ్చేసిన. వచ్చే దారిలో కొబ్బరి బొండం కూడా తాగినాం అన్నమాట. అండ్ ఇంటికి రాగానే మా అమ్మ అయితే అన్ని ముగ్గులేస్తుంది. ఇక కింద వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, చూడొచ్చు మీరు కూడా. ఇక ఆ పనులన్నీ చూసుకుంటా నేను నా ఫస్ట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నా. స్వీట్ పొటాటో ఒక 250 గ్రామ్స్ తీసుకుని ఉండే అనమాట. ఇక ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు నా రెస్ట్ డే. సో నేను మళ్ళీ 1400 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. మీరు నా ముందు వీడియోలు చూసినట్టయితే నేను రెస్ట్ డే అండ్ 1400 క్యాలరీస్ ఉన్న రోజే మా ఇంట్లో ఫంక్షన్లు అయితే అవుతున్నాయి. ఇంకోటి అది ఏంటంటే నేను ఎప్పటి నుంచి అయితే ప్రెప్ స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి చాలా రెగ్యులర్ గా దావత్లు అవుతున్నాయి మా ఇంట్లో. ఇక ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మన ఇంట్లో ఎన్ని జరిగినా ఏమైనా మనమైతే ఆన్ పాయింట్ ఉంటాం అనమాట. డైట్, వర్కౌట్ ప్రతి దాంట్లో. ఇక ఇంట్లో అంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని నేను నా మీలే ప్రిపేర్ చేసుకొని తింటున్నా. మీరు చూడొచ్చు, ఇట్లా డిసిప్లిన్ గా డెడికేటెడ్ గా ఉంటేనే మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు. ఇక నేను ఫ్రెష్ అప్ అయిన సెకండ్ మీల్ కూడా కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక కిందికి వెళ్ళేసరికి ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లనే అందరినీ మేము దగ్గరుండి చూసుకున్నాం. మా దోస్తులు అందరూ అయితే చాలా హెల్ప్ చేసిరు ప్రతి ఒక్కడు. ఇక మీకు కనిపిస్తుండొచ్చు కదా, వీడు ఒక్కడే జర ఏం చేయలేడు అనమాట. అందుకే వీడిని సపరేట్ గా వీడియో తీసిన. ఇక అన్ని పనులు చూసుకుంటే అక్కడనే నా డైట్ కూడా కంప్లీట్ చేసుకున్నా. మన డైట్ లో ఒక ఫ్రూట్ ఉండే అనమాట, అది కూడా అక్కడనే తినేసి, ఇంకా కర్డ్ ఒక 200 గ్రామ్స్ ఉంటే అది కూడా తినేసి. ఇక నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోస్ అన్ని నేను ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే నేను ఎంత డిసిప్లిన్ గా డెడికేటెడ్ ఉన్నా టువర్డ్స్ మై వర్క్. అంటే నేను ఒక గోల్ ని రీచ్ అవ్వాలి అంటే ఎన్ని గనం వస్తున్నాయి, నేను ఎంత కన్సిస్టెంట్ ఉన్నానని మీకు చూపిస్తున్నా. ఈ రోజు కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టడం మర్చిపోకు మామ.